తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నారు. చెప్పమ్మా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే మనం ఈ డిస్కషన్ మీతో ఎందుకు చేస్తున్నానంటే ప్రతిది కూడా ఒక సినిమా రిలీజ్ అయినా ముహూర్తం చూస్తారు, వీళ్ళ జాతకం ఏంటి, వాడు జాతకం బాగుందిరా అందుకనే వాడికి దశ అంటే ఇవన్నీ మనకు అంటే ఎప్పుడు వింటున్న మాటలు. వాడు మహర్దశ, టైం బాగాలేకపోతే వాడు టైం బాగాలేదు అనేసి అంటుంటారు కదా. జైలు జీవితం అంటే ఇక్కడ ఒక పొలిటిసైజ్డ్ కనిపిస్తుంది, ఆయన ఎట్లయినా లోపల పెట్టాలనే కార్యక్రమంలాగా కనిపిస్తుంది కదా. అయితే ఏ క్షణం పోతాడు, ఏం జరుగుతుంది, ఇంకా కేటీఆర్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది అనే చర్చ బాగా జరుగుతుంది కదా. మీరు అబ్జర్వ్ చేసింది కానీ అంటే మీకున్న మీరు ఏమంటారు చూడు పాండిత్యం కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు, మీరేం చెప్తారు ఈ విషయంలో? అమ్మా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, నారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా, భగవత్ సేవకుడిగా ఏదైతే చెప్తూ వస్తానో అదే జరుగుతూ వస్తుంది, కొత్తగా ఏం జరగదు. ఈ ప్రశ్నకి కూడా ఇంతకుముందు మాధ్యమాల్లో కొంచెం వేరుగా అడిగారు, బట్ సమాధానం అన్నీ ఒకటే. దశరథనందనుడు అన్నా ఒకటే, రాముడు అన్నా ఒకటే, రాఘవుడు అన్నా ఒకటే, శ్రీరామచంద్రమూర్తి అన్నా ఒకటే, భార్య పేరు సీతే. పేర్లు ఎన్ని మారినా ఆయన భార్య పేరు సీతే అన్నట్టుగా ప్రశ్నలు ఎన్ని రకాలుగా వచ్చినా సమాధానం ఆ సీతామహాసాధ్విలాగా, అగ్నికణికలాగా అలానే ఉంటుంది నాది. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏదైతే ఇబ్బంది సమయం, కష్టకాలం నడుస్తుందో కేటీఆర్కి ఇది పెద్దగా ఏం లేదులేమ్మా, కొంతకాలమే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా జైలుకి 4 గోడల మధ్య కూర్చొని ఆలోచన చేసి తనని తాను నిర్దేశించుకొని దశలని పూర్తిగా అవగాహన తెచ్చుకొని అడుగు ముందుకు వేసే ప్రయత్నంలో మంచి సమయం దొరుకుతుంది. 4 గోడల మధ్యలో ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే బలంగా ఉంది. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, పండగ కావచ్చు, పండగ తర్వాత కావచ్చు కాక. కానీ బాహ్య ప్రపంచానికి కేటీఆర్ జైలు పంపారా అని అంటారు. కానీ అమ్మ ఏ లిటిల్ టైం, కొద్ది సమయం నాకు ఒక ప్రశాంతత దొరికింది. ఐ కెన్ టేక్ బ్రీత్, ఐ కెన్ టేక్ మై సెల్ఫ్ స్ట్రాంగ్, ఐ కెన్ టేక్ మై వ్యూస్, ఐ కెన్ గో ఫర్ మై ఫ్యూచర్, ఐ కెన్ థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఈ అవకాశాలు వస్తాయి. కత్తి బాగా సానపెట్టుకొని యుద్ధానికి వస్తుంది బయటికి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేదు. కానీ నిజం మాట్లాడడానికి నారసింహుడి బిడ్డ నిమిషం కూడా వెనకడుగు వేయడు. ఖచ్చితంగా చెప్తున్నా. ఆ సైనికుడు కత్తిని బాగా నూరి బయటికి వచ్చి యుద్ధం మొదలు పెడతాడు. అంటే ఏంటో తెలుసా? ఆ కత్తే బుర్ర. బయటికి వచ్చి చేసే యుద్ధమే తన ప్రణాళిక. రానున్న 13 నుంచి 16 నెలలు చాలా కీలకం అమ్మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. చాలా కీలకం. ఎందుకంటే అంటే శత్రువులు పన్నిన పన్నాగము వాళ్ళకు ఏ రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే బోల్తా పడే అవకాశం? బోల్తా పడతారమ్మా అందరూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వానికి కొంత కష్ట సమయం ఉంది. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా 13 నుంచి 16 నెలలు కొంచెం ఇతమిద్దంగా మానసిక ఒత్తిడి, విపరీతమైన పర్యటనలు, అలిగిన వాళ్ళని బుద్ధగించడాలు, అందరినీ కలుపుకుపోవడాలు, అందరినీ సమీకరించుకోవడాలు, ఇలాంటి వాటిలో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. అది దాటేస్తే తప్ప ఒక క్లారిటీ ఉండదు. ఈ లోపల 2027 వస్తే నరేంద్ర మోడీ కనుక తన బుర్రలో జమిలీ పెట్టాల్సిందే అని తాను నిర్ణయిస్తే 2027 ఉగాది తర్వాత అదే జరగచ్చు. అంటే కుదిరే అవకాశం లేదు కదా, అంటే బిల్ పాస్ కావాలి, అంత మద్దతు కూడా లేదు కాబట్టి ఇప్పుడు అది ఉండకపోవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది జమిలీ. అమ్మ నేను ఒక మాట చెప్పనా, మొన్న సపోర్టివ్గా 260 మెంబర్స్ వేశారు ఓటు ఆ బిల్లుకి. ఇప్పుడు ఎంత వేశారు? డిస్కషనే జరిగింది. సింహభాగం ఎటువైపు ఉంటే అదే నిర్ణయం అవుతుంది. అవును. ఇప్పుడు కొన్ని 2-3 రాష్ట్రాలు రేపు ఢిల్లీతో కలిపి ఎన్నికల్లో గెలిచి ఒక 2 ఏళ్లే ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళంతా కలిసి వెళ్ళి మొన్నే కదా ఎలక్షన్స్ అయింది, నెక్స్ట్ టర్మ్లో చూద్దాము, 2029, 30 తర్వాత చూద్దాము అని అన్నారనుకో, అప్పుడు ఓకే అని సడన్గా లేదు మెజారిటీ ఇది, వీఆర్ గోయింగ్ ఫర్ జమిలీ అని అంటే ఎవరన్నా ఆపగలరా ప్రధానిని? ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ విషయాలన్నీ ఆ సమయం వచ్చినప్పుడు కొంత ముందుగానే నేను అన్నీ చెప్తాను. కానీ ఇప్పుడున్న సమయంలో మాత్రం
ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీల కన్నా జరుగుతున్న ఈ దిక్కుమాలిన గరికపాటి ఇష్యూతో సహా ఇలాంటివి ఎక్కువ బాగా వైరల్ అవుతూ ఉంటాయి, డిస్కషన్లు అవుతూ ఉంటాయి, డిబేట్లు అవుతూ ఉంటాయి. ఇంకా వస్తాయమ్మా 2 ఇష్యూలు. ఏమిటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇట్లా అనుకుంటున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తామంటున్నారట, ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేటటువంటి ఒక ఒత్తిడి పెరుగుతుంది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చారో వాళ్ళు సడన్గా మారితే ఎందుకు మారుతారు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, ఎందుకు వెళ్తారు అన్నారు. ఇలానే ఆ రోజు నన్ను, అరే వెళ్తారా నాయన అన్నా. వెళ్ళారుగా. ఇప్పుడు నీతో అంటున్నా, ఎవరు వెళ్ళిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిండ్రు, కానీ అది ఓకే, అధికారం ఉంది కాబట్టి వచ్చిర్రు. అధికారం లేని పార్టీలోకి మళ్ళీ ఎందుకు వెళ్తారు అంటున్నా. అధికారం రావడానికి ఎంతమ్మా తేడా, రెప్పపాటు. అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అనుకో, గజరాజు వచ్చి సింహాన్ని తన పైన ఎక్కించుకొని అందరికీ చూపిస్తాడు. అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారు మన సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా ఈ 13 నెలలు మినిమం చాలా జాగ్రత్తగా ఉండాలి. హామీల కన్నా ఇష్యూలు ఎక్కువ. ప్రజాపాలన అనేది 100కు 100% జరగట్ల. ఓకే, 100కు 100 జరగట్ల. 100కు 100% జరగట్ల. 100కు 100% జరిగితే గొడవలు ఎందుకు అవుతున్నాయి, కొట్లాటలు ఎందుకు అవుతున్నాయి, రాస్తారోకాలు ఎందుకు అవుతున్నాయి, ఇష్యూలు ఎందుకు వస్తున్నాయి? కొంతమందికి ఎందుకు అందుతోంది, కొంతమందికి ఎందుకు అందట్లేదు? నేను చెప్పిన మాట కాదు కదా, మీకు ప్రభుత్వం వాళ్ళు నివేదించిన నివేదికలో ఉన్నాయి కదమ్మా, వీళ్ళకి ఇప్పుడు వస్తుంది వీళ్ళకి అప్పుడు వస్తుంది అని. సంవత్సరం అయింది మాకు రాలేదు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? కాబట్టి ఇటువంటి వ్యతిరేక విధానాలు కొన్ని బాగా ఇబ్బంది పెడతాయి ప్రభుత్వాన్ని, మన రేవంత్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడతాయి. ఇదే మానసిక ఒత్తిడి. అంతేకాకుండా మాకు పోస్ట్ ఇవ్వలేదు అని అడిగేవాళ్ళు కొంతమంది, మమ్మల్ని తీసుకోలేదు మమ్మల్ని పిలవలేదని అనుకునేవాళ్ళు కొంతమంది. అందరినీ కలుపుకోవాల్సిన సమయం, కలుపుకొని కట్టుకొని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన రేవంత్ రెడ్డి మీద ఉంది. మంత్రివర్గ విస్తరణ జరగలేదని ఇప్పటికీ చాలామంది కునుకు వహించారు. ఇది నిజం. దానికి సమాధానం ఏంటి? కాబట్టి ఏంటంటే రాష్ట్రంలో అంటే గత స్టార్టింగ్లో వచ్చినాయిలేండి సీఎం మార్పు ఉంటుంది అది ఇదని, సరే అది రాజకీయంగా పక్కన పెట్టినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకెవరికన్నా ఇప్పుడు సీఎం యోగం ఉందా? అంటే ఒకటమ్మా, సీఎం యోగం 13 మందికి ఉంది. ఇప్పుడు ఒకళ్ళు కాదు 13 మందికి ఉంది. కూడా కాంపిటీషన్ అయ్యా, కాంగ్రెస్ అంటే రాజయోగంలో కూడా కాంపిటీషనే ఉందా? కాంగ్రెస్ అంటేనే కాంపిటీషన్, మామూలు కాంపిటీషన్, కానీ ఇక్కడ ఎక్కడో రాజయోగంలో కూడా కాంపిటీషనా? కాంగ్రెస్ అంటేనే కాంపిటీషన్, కామన్, ఇది క్లియర్. అక్కడ కాంపిటీషనే ఉంటుంది, ఇంకొకటి ఉండదు. అలా తీసిన వాళ్ళు అదృష్టవంతులు. ఆ రాజయోగం ఉన్నవాడే అలా తీయబడతాడు, ఇంకోలాగా ఉండదు. అక్కడ అందరూ కలిసి ఎన్నుకోవడం వేరు, అందరిలో నుంచి ఒకడు రావటం వేరు, తేడా ఉంది. నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి అమ్మా, కాంగ్రెస్లో సీనియర్లు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, పేదరోబోయ్ అనేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉంది, అరే ఒక్కసారైనా మనం కావాలి అని. తప్పు లేదమ్మా, అందరూ కష్టపడ్డారు, ఆశపడ్డంలో తప్పు లేదు, కాదే బయటపడరు. అయితే ఇంకొకటి కూడా జనరల్గా సినిమాల మీద, రాజకీయ నాయకుల పైన గతం అంటే ఏం జరగబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేసి గతంలో జరిగింది, వైరల్ అయినాయి. మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న ఏంటంటే అసలు ఎట్లా గెస్ చేస్తారు? గెస్ కాదమ్మా, అదే అంటే మేము అడిగే మాటలు అది మీరు చెప్పే మాట వేరు ఉంటుంది అనుకోండి. మా భాష ఒకలాగా, మీ పాండిత్య ధోరణిలో ఒకలాగా అనుకుందాము. ఓకే, ఎట్లా మీరు చెప్పగలుగుతారు అనేది అంటే ఇప్పుడు వస్తుంటారు, అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసినాము ఫెయిల్ అయినారు అంటే అరే వీళ్ళ జాతకం వీళ్ళే సకంగా చెప్పుకోలేదు, వాడి జాతకం వాడు చెప్పుకొని ఉంటే వాడు ఆ పరిస్థితిలో ఉండేవాడు కాదు కదా. వైరల్ ఎవరైతే కొంతమంది వైరల్ అవుతారు మీడియా పరంగా కూడా, టక్కున పలానా వాళ్ళు పలానా ఒక స్వామి, పలానా ఒక శర్మ, ఇట్లా వస్తుంటుంది కదా. అసలు మీరు ఏ బేసులో ఏం చూసి ఏం ఊహించి చెప్తారు? ఇప్పుడు నువ్వు అడిగినవి ఏవి కరెక్ట్ కాదు. ఒకటి, నేను పండితుడిని కాదు, నాకు జ్యోతిష్యాలు తెలియదు, వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ రాసులు గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు,
అని నా భావన ఇతరులను అంటల్లా. నా నాన్నే సకలం, నా నాన్నే సమస్తం, నా నాన్నే మీ నాన్న నారసింహుడు. ఎస్. నా నాన్న అనుగ్రహంతో, నా నాన్న సంకల్పంతో, నా నాన్న చెప్పినవి అంటే నా నాన్న అనుష్ఠానంలో సంకల్పం నేను చేసుకున్నవి ఏవైతే ఉంటాయో నాన్న అనుమతితో నేను తెలియబరుస్తా. అంటే ఎట్లా అంటున్నా అదే నా దగ్గర మ్యాజిక్ శక్తులు లేవు, యుక్తులు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, నెత్తిన కొమ్ములు లేవు, ఏమీ లేవు. నాన్న అంటే పలుకుతాడు. ఎలా పలుకుతాడంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసేవరా నాన్న, నేను ఫోన్ తీసుకొని అంట, ఇప్పుడు మీ గురువుగారు అంట, ఆ నాన్న అంట, అవునా అంటే పలికేనా? అలా పలుకుతాడు అంతే. నా దగ్గర ఇంకా నువ్వు తరచి నన్ను ముక్కలుగా నరికినా నా దగ్గర ఏమీ లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కష్టకాలం ఉంటుందని 2019లోనే చెప్పాను నేను. సీఎం కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలేడు, నా మాట వినండి. ఇప్పుడు అయ్యిండు కదా, ఇది అవుతాడని మొన్న ఎన్నికల రిజల్ట్ డిసెంబర్కి ముందు ఎప్పుడు వస్తే నేను అక్టోబర్లో చెప్పా, గురుగారు ఏదైనా చెయ్యాలంటే ఏమిటి చేసేది నీ పొంద, హాయిగా కూర్చో, ప్రమాణ స్వీకారానికి ఎవరిని పిలుచుకోవాలో లిస్టు రాసుకోపో అన్నా. అయింది. నేనేదో సరదాగా చెప్పడం కాదమ్మా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళ పేర్లు, నెంబర్లు, అడ్రస్లు అన్నీ ఇస్తా. అయితే ఇప్పుడు కష్టకాలంలో రేవంత్ రెడ్డి ఉంటాడని కానీ, కేటీఆర్ జైలుకి వెళ్ళినా ప్రశాంతంగా ఉండి పదును పెట్టిన ఆయుధంతో వస్తాడని, ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను, మీకు ఇమ్మీడియట్లీ ఆ వర్డ్స్ పలకడానికి మీకు ఇమ్మీడియట్లీ నా నాన్న నారసింహుడు అంతే చెప్పిస్తాడు. మీరు అంటే మీరు మాట్లాడే మీరు ఎలా అనుకోండి, చెప్పిస్తాడా, పూనుతాడా, బయటకు వస్తాడా, కిందకు వస్తాడా, నిత్యం గుండెల మీద నారసింహుడు, గుండెల్లో మా అమ్మ ఉంటుంది. వినే వాళ్ళకు కొంత అతిశయోక్తి, విచిత్రం అనిపించదా? వీడు దొంగ బాబా, వీడు దొంగ ముండా కొడుకు, వీడు చెప్పేవన్నీ అబద్ధాలు, ఇవే ఉంటాయి కామెంట్లో, ఇంకేముండి చేస్తాయి. అతిశయోక్తి అయినా, అందని సమాధానమే అయినా ఇది నిజం. నరంలోనూ నా నాన్న నారసింహుడు మాత్రమే ఉన్నాడు, నిజం మాత్రమే ఉంది. ఒకరి వ్యక్తిగత విషయాలు ఇంకొకరితో చెప్పను. కేటీఆర్ గురించి ఇంకా తెలుసు, నీతో ఎందుకు చెప్పాలి నేను, అసలు నీకేం సంబంధం అని అడుగుతా. ఆయనతో మాట్లాడితే ధర్మం. అంటే రాజకీయ నాయకులు కాబట్టి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది, అందులో ఇంకా క్రిటికల్ పరిస్థితి ఏముంది. సరే వ్యక్తిగతం అడగట్లేదు, వ్యక్తిగతం ఎవరు పక్కన కాదు, సీఎం అయ్యే యోగం ఉంది, అవుతాడు. ఎప్పుడైతాడు వెయిట్ చేయి, ఎలక్షన్స్ పెట్టు, అప్పుడు చెప్తా. ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను గుర్తుంటే నా దగ్గరికి రండి, ఫలితం మొత్తం ఇస్తా. అమ్మ 3 టర్మ్స్గా ఇస్తున్నానమ్మా, ఒక్కసారి కాదు, 3 టర్మ్స్గా జరగబోయే ఫలితాలు ఇవి అని చెప్పి ఇస్తున్నాను. చెప్పినందుకు అవమానాలు అయినాయి, అద్భుతమైన ఆమోదయోగ్యపు సత్కారాలు అయినాయి, తెలుసా, ముందే చెప్పిన. అయితే ఎందుకు వీటి మీద నమ్మకాలు కోల్పోయారంటే, కొంతమంది ఇప్పుడు స్వామి అని చెప్పుకుంటూ మీరు ఈ అంటే జరగబోయేది చెబుతూ మీకు ఈ ప్రమాదం ఉంది, ఈ పరిహారాలు చేసుకోండి అనేది చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ మీరు మాత్రము మీ నారసింహుడు మీ నాన్న మిమ్మల్ని పలికిస్తున్నాడు అంటున్నారు కదా. సరే, వాళ్ళకు బాగలేదు. ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు రేవంత్ రెడ్డికి మనశ్శాంతి ఉండదు, ఉన్న స్ట్రగుల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నారు. మరి అట్లాంటి వాటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా అని అడుగుతున్నాను నేను. మాట్లాడను నేను, ఎవరికి నొప్పి పుడితే వాళ్ళు రావాలి. ఒకరికి సంబంధించింది ఇంకోటితో ఎందుకు మాట్లాడితే తప్పు కదా. ఒకటి. రెండోది, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మీ సబ్స్క్రైబర్లు చాలామంది మీ ద్వారా నన్ను చేరుకొని నా దగ్గరకు వచ్చి నా సేవను అందుకున్నారు. వాళ్ళు నా ముందుకు వచ్చి కూర్చున్నప్పుడు నేను సేవ అంటే ఏంటంటే వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పటం, వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పటం, వాళ్ళకు కావాల్సింది ఏంటో తెలియపరచడం, జరగబోయేది ఇది అని తెలియపరచడం. అలా చెప్పినందుకు ఆనంద బాష్పాలతో నా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత సెల్ఫీ వీడియోలు దాదాపు ఒక 60-70 పంపించారు నాకు మీ అభిమానులే, మిర్రర్ సబ్స్క్రైబర్లు. సార్ మిర్రర్లో చూసాము, వాళ్ళు మాకు మీ నెంబర్ ఇచ్చారు, ఒక్కసారి కలుస్తాం. 15 రోజులు పట్టింది లోకల్గా ఉన్నా కూడా నేను కలవడానికి. వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, ఒక వివరాలు లేవు, ఒక జాతకం లేదు, ఒక చెయ్యి చూడలేదు. సరే కూర్చుంటే ఫేస్ రీడింగ్ అనుకుంటే, నేను ఇక్కడ ఉంటే మా అమ్మాయి అమెరికాలో ఉంటే అమ్మాయి గురించి కూడా చెప్పారు మీరు. ఇది ఎలా సాధ్యం గురువుగారు, మాకే అర్థం కావట్లేదు. కానీ బ్రతుకు మీద ఆశ కలిగిందని వచ్చిన ప్రతి వాడు చెప్తుంటే
ఇది కదా నా నాన్న, ఇది కదా నా నాన్న సేవ, ఇది కదా నా బ్రతుకు, ఇది కదా నాకు నా తల్లి ఇచ్చిన జీవితం, అందుకు ఆనందపడతా. మీ వాళ్ళ వీడియోలే పంపిస్తా, కావాలంటే వాళ్ళని అడగండి. ఎలా? నాన్న నాన్న నాన్నే, ఇంకొకటి లేదు. ఇప్పుడు కేటీఆర్కైనా ఇప్పుడు సీఎం యోగం ఉందమ్మా, కాదని చెప్పమని ఎవరన్నా? ఉంది యోగం, అంతే. ఎలా ఉంది? సీఎం ప్రమాణ స్వీకారం అయినప్పుడు అప్పుడు చూడండి రా అంట, అంతే. ఇప్పుడు మన అమ్మాయి కవిత ఉందమ్మా, మన అమ్మాయి కవితని నేను ఒక చోట కలవడం జరిగింది. నాన్న కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలిరా తల్లి, లేకపోతే కొంచెం కష్టకాలం వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా, ఆడపిల్లవి, నా బిడ్డ లాంటి దానివి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి, వీలైతే నేను వచ్చినప్పుడు చూస్తానమ్మా అన్న. కానీ వెళ్ళలేకపోయాను, చూడలేకపోయాను, కాబట్టి చెయ్యలేకపోయాను. ఆ బిడ్డ కష్టపడింది, అది నిజమై తర్వాత వచ్చారు నా దగ్గరికి. రెమెడీలు అంటే మీ బొంద, ఎందుకు అనవసరంగా ఖర్చులు పెడతారో, అనవసరంగా చేస్తారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు కష్టం తప్పదు, తర్వాత పులి బయటకు వస్తుంది అని అన్న. జరిగింది. ఏమో మీకు లేనిది చెప్పానే అనుకో, ఆ క్షణంలో పొంగిపోతారు, ఉప్పొంగిపోతారు, ఓ 2 కేజీల స్వీట్లు, ఓ 50,000, 4 తమలపాకులు అన్నీ ఇస్తారు. కానీ అది అబద్ధం అయిందనుకో, వెంటాడి వెంటాడి మరీ కొడతారు. తెలంగాణలో ఆ నీతి ఉంది, ఇది నిజం కదా. అది బెటరా, ఇది బెటరా? ఏది బెటరో చెప్పనా? ఆ క్షణంలో నన్ను తిట్టుకున్నా నిజం చెప్పడం బెటర్. అప్పుడు తిట్టుకున్నా తర్వాత అంటారు, అరే ఆయన చెప్పిండ్రా ముందే, ఆయన కరెక్ట్ చెప్పిండ్రా అని అనుకుంటావు. చూసావా, ఆ లోపల ఉన్న ఆత్మ, అదే జీవాత్మ, అదే పరమాత్మ, అది నన్ను ఆశీర్వదించినట్టుగా భావిస్తా. నన్ను ఎప్పుడైతే నారసింహుడి బిడ్డరా వీడు అని అనుకుంటారో అది నాకు ఆశీర్వచనం. దాన్ని మించిన దక్షిణ ఏముంటుంది నాకు చెప్పు? అంతే. నా మాట నిజం చేసి నన్ను గెలిపించి తాను వీడు నారసింహుడి బిడ్డ అని నా నాన్న నిరూపించుకోవాలి. నాకేంటమ్మా, పరీక్ష ఆయనకి, సీతమ్మ కొడుకుకి కాదు. ఇది నన్ను కామెంట్స్లో వీడు వీడు ఏంటి బీఆర్ఎస్ బ్రోకర్ అని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఇంకొకళ్ళు ఏమో వీడు రేవంత్ యొక్క కుక్క అని. తప్పేముంది? అక్కడ కూడా నేను ఆనందపడ్డా. కుక్క అంటే భైరవుడు, దత్తాత్రేయుడి దగ్గర ఉండేటటువంటి 4 వేదాలు, విశ్వాసానికి పరాకాష్ట. ఇంత బాగా పోల్చావురా నాన్న, థ్యాంక్స్ రా అని నేను రిప్లై పెట్టా. బీఆర్ఎస్ బ్రోకర్ అన్నారు. సారీ, నేను బ్రోకర్ని కాదు, సలహాదారుణ్ణి, అడ్వైజర్ని అని పెట్టా. నన్ను తిట్టినప్పుడు వాళ్ళు నన్ను తిట్టిన విధానం చూడను, వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ప్రేమని చూస్తా. ప్రేమ ఎక్కువలే పాపం, అందుకే ఏదో అన్నాడులే, అయినా ఇవన్నీ పట్టించుకుంటామా ఏంటి, అంతే. వై షుడ్ వి థింక్ నెగటివ్? ఎవరెవరికి ఏ యోగం ఉందో తెలిసినా వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళతో. ఇప్పుడు నువ్వు అన్నావు ఇది రాజకీయం, పబ్లిక్గా ఉంది కాబట్టి చెప్పా. ముఖ్యమంత్రి అయి తీరుతాడు, అందులో అనుమానమా? యోగం ఉందమ్మా. నేను రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అని అంటే ఏది పిసిసి ప్రెసిడెంట్ కాకముందు అవుతారు అంటే నన్ను చూసి నవ్వారు. ఏ కాంగ్రెస్ ఏమన్నా గొడ్డుపోయిందా, ఇక్కడ లీడర్స్ లేరా, మహామహులు ఉన్నారు, ఏం మాట్లాడతావా అని అన్నారు. రానున్న కాలచక్రంలో మీరే చూస్తారు అని అన్న. నాకు అత్యంత ఆప్తుడు, మహా సన్నిహితుడు, నేనంటే ప్రాణం రామ్మోహన్ రెడ్డి పరిగి, ప్రజెంట్ ఎమ్మెల్యే. ఇవాటిది కాదు మా అనుబంధం, మా పరిచయం ఏనాటిదో. నేను రేవంత్ రెడ్డి పరిగి వచ్చినప్పుడు నేను వెళ్ళా. నేను గురుగారు అన్నొచ్చెళ్ళారు ఇప్పుడే అంటే, కానివ్వండియా మీదే యోగం రాబోయేది అన్న. అడగండి వెళ్ళి కావాలంటే. ఏది ఎన్నికలు పిసిసి ప్రెసిడెంట్ అయిన కొత్తల్లో జరిగింది. ఇదంతా కూడా చేస్తున్నానంటే నన్ను నమ్మితే వస్తుందమ్మా బూడిద, భగవంతుడిని నమ్మాలి, బంగారుమయం అవుతుంది జీవితం, మామూలుగా కాదు. కాబట్టి మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒక్కటే, సమస్యలు ఉంటాయి, ఆ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం అవుతుందో చెప్తా, అంతే. నా దగ్గర ఉన్నది అంతే. ఇప్పుడు నేను కరెక్టా కాదా అనుకున్న వాళ్ళందరికి కూడా మీకు కావాలంటే కూడా ఆ సెల్ఫీ వీడియోలు పంపిస్తా, ఓపిక ఉంటే చూడండి. ఈ పాటికి ఎన్ని వచ్చి ఉంటాయో సెల్ఫీ వీడియోలు, ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. నిజంగా అంటే ఒకరు ఫేడ్ అవుట్ అయిన తర్వాత ఇంకొకరు రావడం, నిజంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే ఈ
పబ్లిసిటీ అనేది బాగా వాడుకుంటున్నారు అనుకోవచ్చా? తప్పకుండానమ్మా. ఉమ్, అయ్యో, నన్ను చాలామంది అడిగితే ఉమ్, ఏ మాయాపంతులు పైసలు ఇచ్చి పబ్లిసిటీ కొనుక్కుంటారు, నువ్వు ఇంత పిచ్చోను ఉన్నవేందయ్యా అంటారు నన్ను. ఉమ్, దేనికి? కోరికలు లేవు, వ్యామోహాలు లేవు, ఇష్టాలు లేవు, అభిప్రాయాలు లేవు. ఒకటే బాధ్యత, బంగారం లాంటి నా భార్యకి సహచరుడిగా, భర్తగా నేను ఉండి నిలబడి చెయ్యాల్సిన నా బాధ్యతలన్నీ చక్కగా చేసి తనకి చూసుకోవాల్సిన బాధ్యత తప్ప నాకు ఇంకేమీ లేదు. అందరి కోసం మా అమ్మ నాకు అప్పచెప్పింది నారసింహుడి సేవ, అంతే. ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే కదమ్మా. నేను మీ మాన్యమాల పుణ్యమాని ఈ మధ్య మరీ గురుగారు మా సినిమాలో ఒకసారి యాక్ట్ చేస్తారా మీరు అని కూడా అడుగుతున్నారు. పాపులారిటీ అట్లా పెరిగింది మరి. పబ్లిసిటీ అంటే ఇప్పుడు నువ్వు అన్నదే పబ్లిసిటీ. పబ్లిక్లోకి వచ్చాక, పబ్లిక్గా తెలిసాక ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళకి దురద పుడుతుంది కదమ్మా. అది కావాలని ఉంటుంది కదమ్మా, ఆటోమేటిక్గా వెళ్తారు కదమ్మా. నా ప్రాణం పోయిన పబ్లిసిటీ కోసం నేను చావను, చచ్చిపోవాలని చూడను, అంతే. నాకు దేని మీద వ్యామోహం లేదు. నా అవసరం ఉంది అంటే ఎప్పుడు నిజం కోసం, నిజం కోసం నా అవసరం ఉంది అంటే నిజం మాట్లాడడానికి నారసింహుడి బిడ్డ వస్తాడు. అది ఎక్కడికైనా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎవరి కోసమైనా వస్తాడు. కడు పేదవాడి కోసము వస్తాడు, అపర కుబేరుడి కోసము వస్తాడు. కాకపోతే కుబేరుడు నా దగ్గరకు వస్తారు, నేను పేదవాడి గడపలోకి వెళతాను. ఎందుకంటే ఇచ్చే నోటు రంగు కానీ మారచ్చు. ఏదైనా అంటే జ్యోతిష్ అంటే దీన్ని జనరల్గా అంటారు అంటే మీ పాండిత్యమో పౌరోహిత్యమో జ్యోతిష్యమో, కానీ ఒక కొత్త వరవడిలో తీసుకొస్తున్నారు అనుకోవాలా మరి ఇప్పుడు? అంటే ఎవరు? ఒక మిమ్మల్ని చూస్తే ఏం అంటే కొందరికి అర్థమై అర్థం ఇది కాదు. కొత్త వరవడి ఈయన ఏం కాదమ్మా. చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్తాను అంటున్నాడు, కానీ పరిహారాలు కెమెరా ముందు చెప్పాడు. అంటే ఎట్లా పరిహారాలు కెమెరా ముందు చెప్పరని అనలేదమ్మా. ఉమ్, నువ్వు ఉన్నావు తల్లి, నీకు సమస్య ఉందనుకో, దానికి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే నీకు పరిష్కారం వస్తుందో చెప్తా. అది నీకు సంబంధించి నీతో మాట్లాడతా. ఇక్కడెందుకు మాట్లాడతా? తప్పమ్మా. ఒకరి వ్యక్తిగతమైన విషయాలు అందరి ముందు మాట్లాడకూడదు, అధర్మం. అలా మీ వాళ్ళే చాలామంది ఉన్నారు కదా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. ఉమ్, ఇది కొత్త వరవడేమిటి నా బోంద, ఇదే అసలు సిసలు నిజం. భగవంతుణ్ణి మాత్రమే పట్టుకోవాల్సింది, వేడుకోవాల్సింది, ఆ భగవంతుడిని చేతులు జోడించాల్సింది, ఆ భగవంతుడికి పలకాల్సింది నామం, ఆ భగవంతుడిది ప్రాధేయపడాల్సింది ఆ పాదాలు పట్టుకొని. కాలిబూడిదై మన్నులో కలిసిపోయే నన్ను పట్టుకుంటే ఏమొస్తుందమ్మా? నా బోంద భగవంతుడు, ఆది మూల మధ్య అంతరహితుడు ఆయనే. ఆయన్నే పట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకంటూ ఒక ఇష్టదైవం ఉంటుంది. ఇలా అనాకారి వాళ్ళందరినీ పట్టుకునే బదులు ఆ దైవాన్ని పట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుందమ్మా. కాకపోతే నేను చెయ్యగలిగేది, సమస్యకి ఏ స్వరూపం అయితే పరిష్కార మార్గం దొరుకుతుందో చెప్తూ ఉంటా. అది జరుగుతుందని అంటూ ఉంటారు. కావాలంటే ఫార్వర్డ్ చేస్తా, చూసుకోండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం రానున్న కాలంలో మీరెక్కడికి వరు మేము ఎక్కడ వరం కదా. మళ్ళీ మేము జరగకపోతే మళ్ళీ ఇలాంటి వీడియోలు మళ్ళీ తిప్పి తిప్పి కూడా ఇస్తాం. 12 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా జరిగిందా? ఏం జరగల. 2020 నుంచి ప్రయత్నం చేశారు, వాళ్ళు కనుమరుగైపోయారు. నరసింహుడి బిడ్డ ఏమైనా ఎక్కడికన్నా వెళ్ళాడా? వెళ్ళలా. నారసింహుడి బిడ్డ ఊపిరి ఉన్నంత వరకు నిలబడే ఉంటాడు. ఈ రోజు వరకు చెప్పిన మాట జరగలేదని ఒక్క అక్షరం కూడా లేదు. కానీ గరికపాటికే తప్పలేదు. నాకు మామూలేగా, నాకు మామూలేగా. లాస్ట్ పంచు ఏదో అంటే ఏదో అయినట్టుగా మొత్తానికి అయితే తప్పదు ఎవరికైనా. ఎవరికైనా అమ్మా, రామచంద్రమూర్తికే తప్పలేదమ్మా. అంతటి మహానుభావుడు, ధర్మానికి సరైన నిర్వచనం, ధర్మాన్ని ఇలా పూత పోస్తే ఇలా ఉంటుంది అని రాముల వారిని చూసి చెప్తాం. ఆయనకే తప్పలేదమ్మా. ఆయన పేరు పెట్టుకున్న రాఘవుణ్ణి నాకు తప్పుతుందా? తప్పదు. కానీ నిరూపించండి కాలేదు అని. ఇన్నాళ్ళుగా అవ్వలేదు, నేను ఎదురు చూస్తున్నా. అప్పుడు పాజిటివ్గా కన్నా నెగిటివ్గా ఇవాళ గరికపాటి గురించి మాట్లాడుకున్నట్టు ఇంట్లో వంట వార్పు పని పాట ఉద్యోగం సద్యోగం అన్నీ మానేసి నా గురించే మాట్లాడతారు. ఆహా ఓహో అనుకుంటా, అంతే తప్ప బాధపడను. ఎందుకని? నేను చెప్పింది జరిగి తీరుతుంది కాబట్టి. శుభమస్తు, థ్యాంక్ యూ, దిగ్విజయమస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, తదాస్తు. థ్యాంక్ యూ.